ప్రభునామంలో అందరికీ వందనాలండి. ఈ సాయంకాల సమయంలో మరలా మేము ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. గత 2 వారాల నుంచి ప్రతి ఆదివారం సుమారు 6 గంటల సమయంలో సాయంత్రం మనం లైవ్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఆ విషయం తెలిసిందే. మరి ఇది 3వ ఆరాధన, అంటే 3వ థర్డ్ టైం మళ్ళీ ఈ విధంగా దేవుడు కృప చూపించి మళ్ళీ మీ ముందుకు లైవ్లో రావడానికి ఆయన సహాయం చేసినందుకు దేవుని నామానికి మహిమ కలగాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే మనం ఎవ్రీ టైం చేసినట్లుగానే ఒక ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుంటూ ఒక చిన్న పాట పాడుకొని తదుపరి మన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుని బట్టి మీకు స్తోత్రాలు. ఏ ఎన్నిక లేని వాళ్ళము నాయనా, ధన్యత లేని వాళ్ళముగా ఉన్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవముగా ఉంచి మాకు ధన్యతనిచ్చి మా ప్రభు మీ బిడ్డలుగా మమ్మల్ని పిలుచుకొని నాయనా మాకు జీవితాన్ని ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టుకున్నందుని బట్టి మీకు స్తోత్రాలు. నాయనా, మీకు విరోధముగా మేము ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క ప్రేమను మా పట్ల చూపిస్తూ, కనికరమును చూపిస్తూ మమ్మల్ని సజీవులకులో ఉంచి మాకు కావలసినవన్నిటినీ మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని మీరు కంటి రెప్పలాగా నాయన మమ్మల్ని కాచి కాపాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. ఇదిగోండి ప్రభా, ఈ సాయంకాల సమయంలో మేమందరము కూడా కూడుకొని ఆన్లైన్లో కానీ చూస్తున్న వారిని కానీ ఇక్కడ మేము మిమ్మల్ని ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండండి, మీ ప్రెజెన్స్ని మాతో ఉంచండి ప్రభువా. ఎవరెవరికైతే ఏ అవసరతలతో ఉన్నారో వారితో మీరు సూటిగా మీ వాక్యం ద్వారా మాట్లాడండి. అలాగే పాడబోయే ఆ యొక్క చిన్న పాట ద్వారా కూడా మీరు మహిమ పొందమని, ఈ ఆరాధన అంతట్లో కూడా మీకు మహిమార్థముగా మేము జరిగించుటకు, మీరు మహిమ పొందుటకు మేము మీ పాత్రలుగా వాడుటకు సహాయం చేయమని ప్రభు, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా మీ చిత్తమైతే సహాయం చేయమని, మహిమగ్రంథ ప్రభావాలు మీకు మాత్రమే కలగాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం అండి. ఒక చిన్న సాంగ్ పాడుకొని, జస్ట్ ఒక పల్లవి చరణం మాత్రమే పాడుకొని, ఒక చరణమే, ఎక్కువేం కాదు, ఒక పల్లవి చరణం పాడుకొని మనం దేవుని ఆరాధించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మీరంతా కూడా వచ్చిన పాటే లెక్కించలేని స్తోత్రములనే పాట అండి. ఒకే ఒక చరణం అందరం కూడా కలిసి దేవుని ఆరాధించుకుందాం. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నే పాడెదన్. నిజమే కదండి, ఆయన మన జీవితంలో చేసే మేలు ఎంతో గొప్పవి కదా. ఎంత మనము థ్యాంక్స్ చెప్పినా తక్కువే కదండి. ఒక చరణం పాడుకొని దేవుని ఆరాధించుకుందాం.
అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును. భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి మరి యొక్క దినాన్ని మనకి అందరికీ అనుగ్రహించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయుటకు మనందరి పట్ల కృప చూపించినందుకు ఆ దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగు ఉండాలని, క్షేమంగా ఉండాలని అనుదినము మా ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మనమందరము ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవలసిన బుద్ధులమై ఉన్నాము. ఈ సమయంలో గత పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనందరినీ క్షేమముగా ఆయన కాచి కాపాడి ఈ సమయంలో మనందరినీ సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో ఉండటం పట్టు చూపారు. అందును బట్టి మనమందరము దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవునికి మన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయాలి. ఆయన చేసిన గొప్ప కార్యానికి మనము సంతోషించాలి, ఆయన మహిమపరచాలి. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. సామెతలు 1వ అధ్యాయము 20వ వచనము నుండి నేను చదువుతున్నాను. మీ వద్ద ఉన్న గ్రంథాలని మీరు తెరచి ఆ వాక్యాలను మీరు గమనించాల్సిందిగా కోరుచున్నాను. సామెతలు 1వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. గమనించండి, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నదట, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నదట, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియచేయుచున్నది. ఈ జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తున్నట్లుగా, బిగ్గరగా పలుకుతున్నట్లుగా, అనేక స్థలాలలో కూడలిలో ప్రకటన చేస్తూ ఉన్నట్లుగా, పట్టణాలలోను పురద్వారాలలోను జ్ఞానము ప్రచురిస్తూ ఉన్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మనం చదువుకున్నాం. జ్ఞానం అనగానే మనకందరికీ తెలుసు, జ్ఞానము మనకు కలిగి ఉంటాము. దేవుడు తన జ్ఞానము చొప్పున సర్వ సృష్టిని సృజించి
భూమిని, అందుండు సకలమును, సకల ప్రాణులను, సముద్రమును, అందుండు సకల ప్రాణులను, ఆకాశమును, ఆకాశ విశాలములైనటువంటి సూర్య చంద్ర నక్షత్ర గోళ రాశులను, అనేకమైన వాటిని దేవుడు సృజించారు. చివరిగా భూమి నుండి మానవుని నిర్మించారు. మనకు తెలుసు అది జ్ఞానమే. దేవుడు తన జ్ఞానము చేత ఇవన్నీ కూడా సృజించారు. అది దేవుని జ్ఞానం. మరి మనము కలిగినటువంటి జ్ఞానం ఏమిటి? జ్ఞానముగానే మనం ఏమనుకుంటాము? బాల్యము నుండి పెరిగి పెద్దవారై ఈ లోకములో అనేక విద్యలను చదివి, అనేక శాస్త్రాలు చదివి, అనేకమైనటువంటి విషయాలలో ప్రావీణ్యత సంపాదించి పండితులుగా, మేధావులుగా, శాస్త్రవేత్తలుగా, అనేక రంగాలలో గొప్పవారిగా నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివితేటలను మనము గ్రహించుకొని ఈ లోకంలో గొప్పవారిగా పిలువబడుతూ మనము జీవిస్తూ ఉంటాము. అది మనకు తెలిసినటువంటి జ్ఞానము అని నేను అనుకుంటున్నాను. అంతే కదండి? మనకు తెలిసినటువంటి జ్ఞానము అదే కదా. ఒక వ్యక్తి జ్ఞానము గురించి ఆలోచించినట్లయితే ఏమి ఆలోచిస్తారు? ఈ లోకములో ఒక వ్యక్తి తన జీవన విధానములో తను జీవించటానికి, తాను పోషింపబడటానికి ఏ విధముగా ప్రయాసపడాలి, ఏ విధముగా తన ఆహారమును సంపాదించుకోవాలి, ఏ విధముగా తన జీవితాన్ని నడపాలి, ఏ విధముగా తను కోరుకున్నవన్నీ అనుభవించాలి, ఏ విధముగా వాటన్నింటిని పొందుకోవాలి అనేటటువంటి విషయాలను ప్రాధాన్యతగా, ప్రాముఖ్యముగా ఆలోచించుకుంటూ తన జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనకు ఒక సామెత ఉన్నది, కోటి విద్యలు కూటి కొరకే అని. అంటే పామరుల నుండి పండితులు, శాస్త్రవేత్తల వరకు, మహా గొప్ప మేధావులను పిలువబడేటటువంటి వారి వరకు కూడా మొట్టమొదటిగా మానవును కోరుకునేది ఆహారము. కడుపు నిండిన వాడే మిగిలిన విషయాల గురించి ఆలోచించగలడు. కడుపు నిండకపోతే ఈ కడుపు బాధతో అనేక విషయాలను ఆలోచించలేడు, అనేక జ్ఞానయుక్తమైనటువంటి విషయాల గురించి ఆలోచించలేడు. మొదటిగా మానవుడు తనకు కావలసినటువంటి ఆహారాన్ని సంపాదించుకోవడానికి తన జ్ఞానాన్ని ఉపయోగించి ఏ విధముగా పొందుకుంటారో అనే దాని గురించి ప్రయత్నం చేస్తారు. చూడండి, జ్ఞానము అనేటప్పటికీ ఇక్కడ దైవ జ్ఞానము మొదటిది, లోక జ్ఞానము రెండవది. ఈ దైవ జ్ఞానముతో దేవుడు సకలమును, సకల ప్రాణులను, సమస్తమును, ఈ యొక్క అంతరిక్షములో ఉన్నటువంటి, ఈ ఆకాశములో ఉన్నటువంటి నవగ్రహాలను సమస్తమును సృజించినట్లుగా మనము గ్రహించాము. ఇక ఈ భూమిపైన, సముద్రములోను ఉన్నటువంటి సకల ప్రాణులు, క్రిమి కీటకాదులు, పశుపక్షాదులు, మానవ జాతి, వీటన్నిటికీ ప్రాణము కలిగి ఉన్నారు. ఇవి అన్నీ కూడా వాటి స్థితులను బట్టి జ్ఞానము కలిగి ఉన్నారు. క్రిమి కీటకాలు జ్ఞానము కలిగి ఉన్నారు, పశుపక్ష కలిగి ఉన్నారు, మానవ జాతి కూడా జ్ఞానము కలిగి ఉన్నారు. ఎవరి జ్ఞానము వారిదే, వారి జ్ఞానాన్ని బట్టి వారి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. క్రిములకు మరి గమనించినట్లయితే మనము కొన్ని యాన్యువల్ ప్లానెట్ అనేటువంటి విజ్ఞానానికి సంబంధించినటువంటి ఛానల్స్లో వీటి గురించి చూపిస్తూ ఉంటారు. డిస్కవరీ ఛానల్స్ గురించి మనం పరిశీలించినట్లయితే వైల్డ్ లైఫ్ గురించి అనేటువంటి ఆ ఛానల్స్లలో ఈ సృష్టిని గురించి, వాటి యొక్క గొప్పతనాన్ని గురించి, ప్రాణులు ఏ విధముగా వాటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అనేది మనకు బాగా తెలుసు. చాలామంది అది గమనిస్తూ ఉంటారు. అవి చూడటంలో తప్పేమీ లేదు అని నేను అనుకుంటున్నాను. ఇక క్రిములు అనేటటువంటివి ఏ విధముగా వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నావో అనేక విషయాలు మనం గమనించడం జరిగింది. పురుగులు వాటి వరకు ఆహారాన్ని ఎలాగ సంపాదించుకుంటాయో, పక్షులు ఆహారాన్ని ఏ విధంగా సంపాదించుకుంటాయో,
ఆ తల్లిదండ్రులైనటువంటి ఆ పక్షులు తమ బిడ్డలకు ఆహారాన్ని సేకరించి ఏ విధముగా వాటికి ఆహారాన్ని ఇస్తుందో, అలాగే పశువులు ఏ విధముగా వాటి పిల్లలకి ఆహారాన్ని తీసుకుని వచ్చి వాటికి ఆహారాన్ని వాటి నోటికి అందిస్తూ ఉందో, అలాగే సకల ప్రాణులు కూడా వాటి జీవితానికి, జీవనానికి, బ్రతకటానికి ఏ విధముగా ఆహారాన్ని సంపాదించుకోవాలో అనేటటువంటి పనిలో అవి జ్ఞానము కలిగి ప్రవర్తించి వాటిని సంపాదించుకుంటాయి. బైబిల్లో చీమల గురించి వ్రాయబడి ఉన్నది కదా. ఒక సోమరిని చెబుతూ చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకో, అవి ఏ విధంగా ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయో గమనించు, నీవైతే ఆ ఆహారాన్ని సంపాదించుకోలేక సోమరవై పడిపోయి ఉన్నావు, కాబట్టి చీమల దగ్గరికి వెళ్ళి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకో అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం కలిగినటువంటి ఈ జ్ఞానాన్ని, అలాగే మానవ జాతి అంతా, ఈ మానవ జాతి మనుగడకు, జీవించడానికి, పుట్టిన దగ్గర నుండి మరణించే వరకు ఈ దేహానికి ఏమేమి కావాలో ఆ కావలసినటువంటి అన్నీ కూడా, అన్ని రకాల సంబంధించినటువంటి అవసరమైన ప్రతిదీ మానవ జ్ఞానముతో మానవుడు సంపాదించుకోగలుగుతున్నాడు. కానీ ఈ మానవుకు అని, సృష్టిలో ఉన్న ఇతర ప్రాణులకు కానీ జ్ఞానము వచ్చేది ఎక్కడనండి అంటే, ఏ దేవుడైతే ఈ సృష్టిని, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సకల ప్రాణులను ఎవరైతే చేశారో ఆయన జ్ఞానముతో చేశారు కాబట్టి ఆయన నుండి సంక్రమించిన కొంత జ్ఞానము ఈ ప్రాణులు వాటిని ఉపయోగించి వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనము కేవలము సకల ప్రాణులు కూడా వారికి సంబంధించిన జ్ఞానము కోసమే ప్రాకులాడుతూ ఉన్నాము, అంతవరకే ఆలోచిస్తూ ఉన్నాము. కానీ ఇక్కడ దైవ జ్ఞానం అనేది ఒకటి ఉన్నది, అది గమనించగలరు. ఇక్కడ చూడండి, జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత విధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఈ జ్ఞానం ఏది? ఇది లోక జ్ఞానమైనటువంటి మానవులకు, ప్రాణులకు సంబంధించిన జ్ఞానమా? ఆ జ్ఞానం ఇది పలుకుతున్నదా? కేకలు వేస్తూ ఉన్నారా? లేకపోతే మరి ఏ దైవ జ్ఞానమా? ఈ రెండు జ్ఞానాలలో, ఈ మాటలలో దాగి ఉన్నటువంటి సత్యం ఏమిటి? జ్ఞానము వీధులలో కేకలు వేస్తుందట. జ్ఞానము కేకలేయటం ఏమిటి? అసలు జ్ఞానం అంటే ఎవరు? జ్ఞానము ఎవరి దగ్గర ఉన్నది అంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, యెహోవాయే జ్ఞానం కలిగిన వాడు. ఆ జ్ఞానముతోనే సకల సృష్టిని సృజించారు. ఆ జ్ఞానం ఆధారము చేసుకునే సకల ప్రాణులు తమకున్నటువంటి దేవుడి నుండి పొందుకున్నటువంటి జ్ఞానముతో వారి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి ఉన్నది. మరికొన్ని విషయాలండి చూడండి. ఇక్కడ మరలా ఒక మాట వ్రాయబడింది 22వ వచనములో, ఎట్లనగా ప్రతి గ్రామములోను, ప్రతి పట్టణములోను, ప్రతి నగరములోను, ప్రపంచములో ప్రతి స్థలములోనూ ఈ జ్ఞానము కేకలు వేస్తుంది, బిగ్గరగా పలుకుతుంది, ప్రచురిస్తుంది, ప్రకటన చేస్తూ ఉంది. ఏమని? 22వ వచనములో, ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదు. ఏమిటిది ప్రశ్న? ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జాతులకి, సకల మానవ కోటికి జ్ఞానము లేని వారలారా అని ఒక ప్రశ్న వస్తున్నది జ్ఞానం అనబడే వారి నుండి. మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు? అభాసకులారా మీరు ఎన్నాళ్ళు అభాసము చేసి ఉంటారు? మీరట జ్ఞానము లేదు మీకు, ఆ జ్ఞానాన్ని అభాస్యము చేస్తూ ఉన్నారు, అవహేళన చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? ఈ జనము అట ఆ జ్ఞానాన్ని అసహించుకుంటున్నారంట, హేళన చేస్తూ ఉన్నారంట, అసహించుకుంటున్నారంట. అంటే దగ్గరికి రానివ్వట్లేదు ఆ జ్ఞానాన్ని. మనము జ్ఞానం అంటే ఏమనుకున్నాము? జ్ఞానము దేవుడై ఉన్నాడు, జ్ఞానము దేవుడి నుండి వస్తూ ఉన్నది అని అనుకుంటున్నాము కదా. ఆ జ్ఞానం ఇప్పుడు కేకలు వేస్తూ ఉన్నది సకల ప్రపంచంలో ఉన్న ప్రజానకానికి, సకల భూజనులందరికీ. మీరు జ్ఞానం లేకుండా ఎంతకాలం ఉంటారు? జ్ఞానాన్ని విసర్జించి అసహించుకొని హేళన చేస్తూ ఎంతకాలం ఉంటారు అని ప్రశ్నిస్తూ ఉన్నది.
ఏమిటి ఈ జ్ఞానం అనేది మనం తెలుసుకున్నాం. దేవుని నుండి వచ్చే మాటలే ఈ జ్ఞానము, దేవుడే ఈ జ్ఞానం అని తెలుసుకున్నాం. ఈ జ్ఞానము ప్రస్తుత దినాలలో ఏ విధముగా ఉన్నది, ఏ విధముగా జరుగుతూ ఉన్నది, ప్రాక్టికల్గా మనం ఏమి చూస్తున్నాము అనే విషయాలు మరికొన్ని మనము గమనిద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో 20వ వచనము చూడండి. 20వ వచనములో, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. గమనించండి, ఈ లోకములో జ్ఞానులు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, శాస్త్రులు అనబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అనేక విషయాలలో, అనేక టెక్నాలజీలో, అనేకటువంటి విజ్ఞానములో, అనేకటువంటి యంత్రాలు కొనుక్కునే విషయంలో, ప్రతి రంగములో కూడా అనేక మంది పిన్ను నుండి అంతరిక్షపు నౌక వరకు కనుగొన్నటువంటి జ్ఞానులు ఎంతోమంది ఉన్నారు. ఆ జ్ఞానులు కనుగొన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ ప్రక్రియను మనము ఉపయోగించుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. వారందరూ జ్ఞానము కలిగిన వారు. శాస్త్రి ఏమయ్యను, అనేకటువంటి శాస్త్రాలను అధ్యయనము చేసి అనేక విధాలైనటువంటి అంశాలను పరిశోధన చేసి సంపాదించుకున్న నైపుణ్యముతో శాస్త్రులు, పండితులు, మేధావులు అనబడేవారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకములో తర్కాన్ని గురించి వాదించేవారు, ఒక విషయాన్ని గురించి తర్కించేవారు, వాదించేవారు. ఎవరైనా ఒక విషయం గురించి చెబితే అది అవుననో కాదనో, వారిని ఓడించాలనో, వారు చెప్పేది అసత్యమనో ఆ విధాన్ని తర్కించి వారితో వాదించే వాళ్ళు చాలామంది మేధావులు, గొప్పవాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వారుగా మనం ఇక్కడ గమనించగలం. అటువంటి వారందరూ కూడా దేవుని జ్ఞానాన్ని అసహించుకుంటున్నారు, దేవుని జ్ఞానాన్ని హేళన చేస్తూ ఉన్నారు, దేవుని జ్ఞానాన్ని దూరం చేస్తూ ఉన్నారు. అది గమనించాలి. ఏమని కేకలు వేస్తూ ఉన్నారు, ఏమని కేకలు వేస్తున్నది ఈ జ్ఞానం అనబడేది అన్నట్లయితే చూడండి, 23వ వచనములో, నా గద్దింపును విని తిరుగుడి. ఆ జ్ఞానము, ఆ దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకు గద్దిస్తామండి? మన పిల్లల్ని మనం ఎందుకు గద్దిస్తాం? మన పిల్లల మీద ఎందుకు కోపపడతాం? మన పిల్లలు మనము చెప్పిన మాట వినకపోతే, మనం చేయమని పని చేయకపోతే వారి మీద కోపంతో గద్దిస్తాం. నా గద్దింపును విని తిరుగుడి అంటే ఈ ప్రజలందరూ, ఈ భూజనులందరూ, ఈ మానవ జాతి అంతా కూడా దేవుణ్ణి అసహించుకుంటున్నారు. దేవుని మాటలను ఇష్టం లేదు, దేవుని దగ్గరికి రావటం లేదు, దేవుణ్ణి దూరంగా పెడుతూ ఉన్నారు. దేవుడు ఏదైనా చెప్తూ ఉంటే ఆ మాటలు వినట్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నీ జీవితం సరి చేసుకో, నువ్వు నడవలసిన త్రోవ సరిగా లేదు, నీ త్రోవను సరి చేసుకో, నువ్వు వంకర మార్గంలో ఉన్నావు, కాదు న్యాయమే నీతి మార్గంలో నువ్వు నడువు అని మాటలు ఆ దేవుడు తన సేవకుల ద్వారా, తన బిడ్డల ద్వారా మాట్లాడినప్పుడు ఆ దేవుని వాక్యాన్ని మీరు తిరస్కరిస్తూ ఉన్నారు, మీరు దూరం చేస్తూ ఉన్నారు, అసహించుకుంటారు, హేళన చేస్తూ ఉన్నారు. నా ఉపదేశం ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను, మీరేం చెయ్యాలో, మీరు ఏ విధంగా జీవించాలో నేను చెప్తూ ఉన్నాను, మీరు వినండి అంటూ ఉంటే, నేను పిలవగా మీరు వినకపోతే, ఆయన ఏం చెబుతున్నారో ఆ చెప్పిన విషయాలు, ఆ మాటలు వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నామంట. నేను పిలువగా మీరు వినకపోతే, నేను పిలిచి చెబుతూ ఉంటే మాటలు వినట్లేదు. తల్లిదండ్రులు చెబుతూ ఉంటే పిల్లలు మాటలు వినట్లేదండి.
ఆ దేవుడు చేసిన పిల్లలమైన మనము, ఆ దేవుడు చెబుతూ ఉంటే పిల్లలమైన మనము ఆయన మాటలు వినట్లేదు, ఆయన్ని విసర్జించుకుంటున్నాము, దూరం చేస్తున్నాము, అసహించుకుంటున్నాము. నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను పిలుస్తూ ఉన్నాను. మీరు కష్టాలలో ఉన్నారు, తప్పుదారిలో ఉన్నారు, అక్రమ మార్గంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, అపాయాలు మీకు కలగబోతున్నవి, మీరు జాగ్రత్తగా ఉండండి, నేను చెప్పేది మీరు చేయండి అని చెబుతూ ఉంటే వినట్లేదండి. పిలుస్తూ ఉన్నారు, ఆ దారి నుండి నా వైపుకు రండి, నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. డోంట్ కేర్. మనం మా కుటుంబాలలో మన బిడ్డల విషయంలో మనం చాలా గమనిస్తూ ఉంటాం, ఇలాంటి అనుభవాలు అనుభవిస్తూ ఉంటాం. బిడ్డలు వారి ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము వారికి గద్దించి వారికి సరైన మార్గం బోధిస్తూ ఉంటే వారు లెక్క చేయకుండా నిర్లక్ష్యం చేసి అవసరమైతే గృహాన్ని, తల్లిదండ్రుల్ని, తోబుట్టువులు వదిలివేసి వారి ఇష్టానుసారంగా జీవించడానికి వెళ్ళిపోతున్నారండి లెక్క లేకుండా. ఇప్పుడు మానవ జాతి అంతా దేవుని మాటలు వినకుండా మన ఇష్టానుసారముగా మన జీవితానికి సంతోషకరమైనటువంటి మార్గాలు మనం ఎంచుకొని అవి తప్పు మార్గాలని తెలిసినప్పటికీ వాటిని గ్రహించలేక మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దేవుడు గద్దించి రండి మీ మార్గం సరిగా లేదు అంటున్నప్పుడు మనం ఆయన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. మన ఇష్టమైన మార్గంలోనే మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఈ విషయంలో అది ఎలాగ ఉంది దేవుని మాటలు ఈ లోకానికి? దేవుని మాటలు ఎలాగున్నాయంటే ఈ లోకానికి, ఈ ప్రజలకు, ఈ విసర్జించే వాళ్ళకి, దేవుని అసహించుకునే వాళ్ళకి, దేవుని దూరం చేసే వాళ్ళకి, మంచి మాటలు వినటానికి ఇష్టపడిన వాళ్ళకి దేవుని మాటలు, ఒక తండ్రి తన బిడ్డలకు చెప్పే మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, సిలువను గూర్చిన వార్త. ఒక వ్యక్తి ఈ మానవ జాతి కోసం, ఒక శక్తి, ఒక గొప్ప వ్యక్తి ఈ మానవ జాతి కోసం చనిపోయారు. మానవులను బ్రతికించడం కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు, తిరిగి ఆయన వస్తారు, తన బిడ్డల్ని, తన వారిని తీసుకుని వెళతారు అనేటువంటి విషయాలు ఆనాది కాలం నుండి కూడా, క్రీస్తు జన్మదినము నుండి కూడా, తన మరణ దినమున ఇవన్నీ కూడా సువార్త ప్రకటింపబడుతూ ఉన్నది. దేవుడు చేసిన, క్రీస్తు నజరేయుడైన యేసు చేసిన బోధలన్నీ కూడా తన బిడ్డలైన వారు ప్రపంచానికి ప్రకటిస్తూ మంచి మార్గం ఏదో, చెడు మార్గం ఏదో విశదపరుస్తూ, మంచి మార్గంలోకి రండి, చెడు మార్గంలో వదిలివేయండి, ఆ పాపము ఆలోచన కలిగి ఉన్న మీ మనస్సును మార్చుకోనండి, రండి అని బోధిస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి, దేవుని మాటలను, సత్య మాటలను, జీవింపచేసే మాటలను, యథార్థమైన మాటలను విసర్జించుకొని ఇష్టము లేని వారికట ఈ దేవుని మాటలు, ఈ తండ్రి మాటలు వెర్రితనంగా ఉంటాయట. సిలువను గూర్చిన వార్త చెప్పే మాటలు వెర్రితనముగా ఉంటాయట. ఎవరు వారు వెరిగా ఉండేవారు? నశించుతున్నవారు. ఎవరైతే తండ్రి మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ తప్పు మార్గంలో వెళ్ళిపోయి దేవుని జీవితానికి ముగింపు చేసుకుంటూ హఠాత్తుగా చనిపోతూ ఉన్నారే, అటువంటి వారికి ఆ మంచి మాటలు వెరితనంగా ఉంటాయట. కానీ మంచిగా విని బుద్ధిగా విన్న బిడ్డలు, తన తండ్రి మాటలు విన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏ తండ్రి మాటలైతే తన బిడ్డలు వింటారో, ఏ దేవుని మాటలైతే, ఏ దేవుడైతే మనల్ని పుట్టించారో ఆ దేవుని మాటలు మనం వినగలుగుతామో అప్పుడు మనము రక్షింపబడతాము, ప్రమాదం నుండి కాపాడబడతాము. మనము జ్ఞానుల గురించి, శాస్త్రుల గురించి, మేధావుల గురించి, తర్కించే వారి గురించి, గొప్పవారి గురించి తెలుసుకున్నాం కదా. వీరి జ్ఞానం అంతా కూడా దేని గురించి అండి ప్రాకులాట? దేని గురించి ఈ ప్రయాస? వీరి జ్ఞానం అంతా వీరి జీవనాన్ని కొనసాగించడానికి, గొప్ప పేరు తెచ్చుకోవటానికి, తరతరాలు చక్కగా తిని తాగి సుఖించి సంతోషంగా ఉండటానికి. అంతకు మించి వారి జ్ఞానం దేనికైనా ఉపయోగపడుతుందా? చూడండి, ఒకటి సర్వలోకమును సంపాదించుకొని, అంటే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల కొరకు ఒక వ్యక్తి కావలసిన సిరి సంపదలన్నీ సంపాదించేసేసి చక్కగా సంపాదించుకునే, పర్వాలేదు నేను ఒక 10 తరాలు జీవించగలను, నేను నా బిడ్డలు నా తరాలు 10 తరాల వరకు జీవించగలను అనుకున్న వ్యక్తి సంపాదించుకుని నాకు సరిపోతుంది, ఇక చాలు, నా వారంతా సుఖ సంతోషం జీవిస్తారు 10 కాలాల పాటు, 10 తరాల పాటు, ఇక ఏ ఇబ్బంది లేదు అనుకున్న వ్యక్తి
నీ గురించి దేవుడు ఏమంటాడో తెలుసా? వెర్రివాడా, ఈ క్షణములోని ఈ సమయంలోని నేను నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వేం చేస్తావు? ఇప్పటి వరకు తన జీవితం అంతా కూడా, తన ప్రయాసం అంతా కూడా, తన జ్ఞానం అంతా కూడా తన జీవన విధానానికి ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ తన జీవితం కోసము సంపాదించి తన ఆయుష్ కాలం అంతా కూడా దానికోసమే ప్రయాసపడ్డ ఈ వ్యక్తి ప్రాణాన్ని కాపాడుకోలేని అంత జ్ఞానవంతుడు. మరి జ్ఞానవంతుడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలి కదా. మరి అంతా సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, ఇక అనుభవించినది ఏమిటి? ఈ లోక జ్ఞానము నశించిపోయేది. ఈ లోక జ్ఞానము కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే. ఇటువంటి జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చూస్తున్నాడట. దేవుని మాటలు ప్రజలు వెర్రితనంగా చూస్తే, ఈ జ్ఞానవంతులు వెర్రితనంగా చూస్తే, దేవుడు వీరిని వెర్రితనంగా చూస్తున్నాడు. ఇంత సంపాదించుకొని నువ్వు చనిపోయావు కదరా, ఇంత కష్టపడి నువ్వు అనుభవించకుండా నువ్వు చనిపోయావు కదా, నువ్వు ఎంత వెర్రివాడివి. నిజమే కదండి. ఇటువంటి పరిస్థితుల్లో క్రిందగా వస్తే 24వ వచనములో 4వ వరుసలో, క్రీస్తు దేవుని శక్తిను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసు క్రీస్తు అట దేవుని శక్తి అట, దేవుని జ్ఞానం అట. ఆయన బోధలు ఇప్పుడు మనమంతా ప్రపంచమంతా ప్రకటింపబడుతున్నది. అటువంటి బోధలను, అటువంటి యొక్క జ్ఞానమును ఎవరైతే విసర్జిస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో, ఎవరైతే అసహించుకుంటారో, ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే ఆ బోధనను చేసేటువంటి వారిని హింసిస్తారో, విరోధంగా మాట్లాడతారో, దూషిస్తారో, అటువంటి వారికి కూడా తప్పు చేస్తున్నారు అని గమనించాలి. మన కన్న తండ్రి, మన కుటుంబంలో మనల్ని పుట్టి పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేసినటువంటి తండ్రి మాటలు వినకపోతే ప్రక్కనున్న వాళ్ళు తల్లిదండ్రుల మాట వినాలి, నేను ఎంత దౌర్భాగ్యుడవి అని అసహించుకుంటారు కదా బిడ్డలని. మరి ఇప్పుడు మన కన్న తండ్రి, మనల్ని పుట్టించిన తండ్రి, మన తల్లి గర్భములో మనం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు, ఏ జ్ఞానవంతుడికి కూడా మనకు తెలియదు. ఆ గర్భములో, తల్లి గర్భములో రూపింపబడిన నిర్మాణము ఎవరికి తెలియదు, ఏ జ్ఞానికి తెలియదు. అటువంటి తండ్రిని నిన్ను పుట్టించి నీకు ఆహారం ఇచ్చి పెంచి పోషించి నిన్ను కొంతకాలం ఈ లోకంలో జీవింపచేసి తర్వాత నిన్ను, నన్ను, మనందరినీ, మానవ జాతిని ఆయన దగ్గరకు తీసుకునడానికి ప్రయత్నం చేస్తూ ఆయన మాటలు చెప్తుంటే వినకుండా విసర్జించే వారికి ఏం జరుగుతుంది? నశించిపోతారు. ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలుసండి, గమనించండి. కాబట్టి నేను చెప్పినటువంటి బోధను మీరు వెనక త్రోసివేస్తే, దేవుడు చెప్పిన జ్ఞానమైన మాటలు వినకుండా నిర్లక్ష్యం చేసి నీ సొంత జ్ఞానం అనుకున్నటువంటి నీ జీవితాన్ని గురించి ఆలోచిస్తే ఏం జరుగుతుందో తెలుసా? 26వ వచనం, మొదటి అధ్యాయం సామెతలు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు, మీకు అపాయము కలుగుతుందట, మీకు భయము వచ్చినప్పుడు మీకు భయకంపితులైపోతారట. సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, అప్పుడు ఎవరైతే దేవుని తండ్రి అయిన దేవుని మాటలు వినకుండా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో, ఈ సుఖభోగాలే, ఈ సంపాదనే మాది జ్ఞానము అనుకుని జీవించుతూ ఉన్నారో, వారికి ఒకరోజు అపాయం వస్తుందట. ఎందుకు తెలుసా? దేవుణ్ణి లెక్క చేయకుండా, దేవుని వెర్రివానిగా, దేవుని బిడ్డలు వెర్రివానిగా చూసినందుకండి. తుఫానులు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, అనేకటువంటి భయంకరమైన రోగాలు, తెగుళ్ళు, నాశనకరమైనటువంటి సమస్తము ఈ భూమిపైకి, ఈ ప్రజల మీదకి ఆవరించింది. ఇప్పుడు మనం అవన్నీ అనుభవిస్తూ ఉన్నాము. ఎందుకో తెలుసా? దేవుణ్ణి వదిలేసినందుకండి. దేవుణ్ణి వదిలేసినందుకు, ఆ దేవుణ్ణి వదిలేసినందుకు ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వస్తున్నవి. అవును, సకల మానవులు చేసేటువంటి కొందరు, మరి ముఖ్యంగా కొందరు చేసేటువంటి లోపముల వల్ల, భయంకరమైన తప్పుల వల్ల ప్రపంచం మీదకి ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు సంభవిస్తున్నది మనం గమనించాలి. చూడండి, నన్ను శ్రద్ధగా వెదకెదరు కానీ ఎప్పుడు ఈ అపాయాలు, ఈ భయము, ఈ ఉప్పెనలు, ఈ వరదలు, ఈ ప్రాణహాని, ఈ భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు అప్పుడు ఏం కావాలి? ఎప్పుడు జ్ఞానం కాదు కావాల్సింది. అప్పుడు వాళ్ళకి ఈ పాండిత్యం కాదు, ఈ ప్రావీణ్యత కాదు, ఈ సిరి సంపదలు కాదు. మనం తెలుసుకున్నాం కదండి.
కోటీశ్వరులు కూడా ఈ రోగం నుండి బారిన పడి ఆ కోట్లు వీళ్ళని కాపాడలేక తమ ప్రాణాన్ని పోగొట్టుకున్నారండి. ఎందుకంటే ఈ కోట్లన్నీ మానవునికి జ్ఞానోదయం కలిగింది. ఈ కరోనా వైరస్ రావటం మూలన మానవులకు జ్ఞానోదయం కలిగింది. అనేక మంది మానవులు తను మానవులుగా గమనించుకోగలుగుతున్నారు. మానవత్వం అంటే ఏమిటో గమనించుకోగలుగుతున్నారు. వాస్తవమైన పరిస్థితి ఏమిటో కలిగించుకుంటున్నారు. మనం కలిగిన సిరి సంపదలు ఏది కూడా అపాయకరమైన సమయంలో మమ్మల్ని ఆదుకోలేదని, పేదవాడైనా ధనవంతుడైనా ఒకటేనని, సమానులేనని ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు గమనించుకున్నటువంటి జ్ఞానాన్ని పొందుకున్నారు. ఈ సమయంలో మరి 2 విషయాలు మాట్లాడి మనం ముగించుకుందామండి. నా ఆలోచన విననొల్లకపోయి నా గద్దింపును వారు కేవలం తృణీకరించని. దేవుని మాట వినట్లేదు, లక్ష్య పెట్టట్లేదు. 1వ అధ్యాయం 31వ వచనంలో, కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలమును అనుభవించెదరు. ప్రతి ఒక్కరు వారి యొక్క చేసిన పని ఏదైనా కానీ, మంచి కానీ చెడు కానీ, వారు చేసినటువంటి పనిని బట్టి వారు ఫలితం అనుభవిస్తారు. మంచి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతారు. తండ్రి తల్లి మాట వినని కుమారులు కానీ కుమార్తెలు కానీ వారు నష్టపోతారు, వారు బాగుపడరు, వారు కష్టాల పాలవుతారు, బాధలు వెళ్తారు. అనేక మంది తమ ఆత్మహత్యలు చేసుకుని తన జీవితాన్ని ముగించుకున్న వారిని మన కళ్ళతో చూస్తున్నాం. ఇప్పుడు కేవలం తల్లిదండ్రుల మాట వినకుండానే ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే తమ జీవితాన్ని నూరేళ్ళు అనుకుంటున్న ఈ జీవితాన్ని మధ్యలోనే ముగించుకున్నటువంటి ఎందరో దౌర్భాగ్యపటువంటి అజ్ఞానులు ఉన్నారు కదా. మరి ఈ దేవుడు చెప్పిన మాటలు వినకపోతే నీ జీవితం ఏమైపోతుందో ఆలోచించండి. బుద్ధిహీనుడు క్షేమం కలిగినదే మై మరిచి నిర్మూలమగుదురు. బాగానే ఉన్నది సంతోషంగానే ఉన్నామనుకుంటారు. హఠాత్తుగా వచ్చేస్తుంది అపాయము. అప్పుడు ఎవరు రక్షించలేరు. ఏ జ్ఞానము ఎవ్వరిని ఆదుకొనలేదు. శాస్త్రవేత్తలు ఏమి చేయలేరు, పండితులు ఏమి చేయలేరు, జ్ఞానవంతులు ఏది చేయలేరు. మహావైద్యులు ఏదైనా రోగం వస్తే మమ్మల్ని మేము రక్షించుకోగలమంట, వైద్యులు కూడా ఏమి చేయలేరండి. జ్ఞానములే 33వ వచనం, నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉండను. తల్లిదండ్రి మాట వినిన బిడ్డ, తల్లిదండ్రుల మాట చెప్పినట్టు చేసిన బిడ్డ సురక్షితంగా జీవిస్తాడు. అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉంటాయి, వారి సహకారం ఉంటుంది, వారి కాపుదల బిడ్డలకు ఉంటుంది. ఆ బిడ్డలకి ఏం కావాలో ఆ తల్లిదండ్రులు చూస్తారు. వారికి ఏం అడిగితే అది ఇస్తారు. ఎందుకంటే చక్కగా మాట వింటున్నారు, చెప్పిన పని చేస్తున్నారు, వారికి అనుకూలంగానే వాళ్ళ బిడ్డలు ఉంటున్నారు. కాబట్టి ఆ బిడ్డలకి ఏమి కావాలంటే అది అందిస్తారు. అలాగే మన కళ్ళ తండ్రి అయినటువంటి, మానవ జాతికి తండ్రి అయినటువంటి, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని మాట వింటే, ఆయన ఉపదేశం అంగీకరిస్తే మనము సురక్షితంగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులు, ఎటువంటి అపాయాలు వచ్చినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా, ఎటువంటి రోగాలు వచ్చినా, ఎటువంటి కష్టాలు నష్టాలు వచ్చినా వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా నుండును. కీడు వస్తుందన్న భయమే లేదండి. కీడు వస్తుందన్న భయమే లేదు. చివరిగా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దేహము మనకు దేవుడు అనుగ్రహించారండి. ఈ శరీరము దేవుడు అనుగ్రహించి, ఈ శరీర భోగాల కోసము మనం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈ శరీరము చేయవలసిన పని ఏమిటో తెలుసా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనములో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? ఈ దేహము ఎవరిదండి? దేవుడు మనకిచ్చింది. ఈ దేహములో దేవుడు ఉండాలి, నివసించాలి అనేది దేవుడి చిత్తం. ఇది దేవునిది అని మీకు ఆలోచన కొంచెమైనా ఉన్నదా? ఈ జ్ఞానాన్ని మీరు కలిగి ఉన్నారా? మీరు మీ సొత్తు కారు, మనము మన సొత్తు కాదు, మనం సంపాదించుకోలేదు, మన తల్లిదండ్రులు మనము సంపాదించలేదు. మరి ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. విలువ పెట్టి కొనబడిన వారు మీరు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచండి. మనమందరము కూడా, మానవ జాతి అంతా కూడా విలువ పెట్టి కొనబడిన వారం అంటండి.
మనము కొనటానికి ఆయన పెట్టిన విలువ ఏమిటో తెలుసా? ప్రాణత్యాగం. పాప బంధకాలలో చెడు పనులు చేస్తూ నశించిపోతూ ఇక దేవునికి పనికిరాము అనుకున్న ఈ దేహాన్ని ఆయన తన ప్రాణం పెట్టి బ్రతికించాడు. ఈ దేహంలో ఉన్న ఆత్మకు చావు లేకుండా ఉండాలి అని, ఆయన దగ్గరకు ఉండాలని ఆయన మన కోసం చనిపోయారండి. ఆ యేసు అనబడేటువంటి ఆయన ప్రపంచ మానవులకు చనిపోయారండి. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమై పరలోక రాజ్యములకు వెళ్ళి తిరిగి మన కోసం వస్తున్నారండి. అది మన నిరీక్షణ. ఆయన వచ్చే వరకు, మనం వెళ్ళిపోయే వరకు, మన జీవితం ముగించే వరకు మనం ఏం చేయాలి? ఈ దేహముతో మనకు కావలసినవన్నీ సంపాదించుకోవడానికి జ్ఞానం ఉపయోగించడం కాదండి. దేవుని వెతకాలి, అది జ్ఞానము. దేవుని మాట వినాలి, అది జ్ఞానము. దేవుడు చెప్పిన పని చేయాలి, అది జ్ఞానము. దేవుడు నడవవలసిన త్రోవలో నడవాలి, అది జ్ఞానము. దేవుడు విసర్జించండి, చెడు పనులన్నీ విసర్జించండి, దీనిని ప్రేమించవద్దు అనుకున్న మాటలు విని వాటిని ఆచరించేది, అదండి జ్ఞానం అంటే. ఆ జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? మనకున్న జ్ఞానం శరీరాన్ని కాపాడుకోలేదు. దేవుని జ్ఞానము మన శరీరములో దాచబడి ఉండి మనల్ని జీవింపచేస్తున్నటువంటి ఆ ఆత్మను కాపాడుకోవటానికి ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది. అంటే నిత్యము మనము జీవించడానికి దేవుని జ్ఞానము మన ఆత్మకు సపోర్ట్ చేసి, ఆయన మాటలు చెప్పిన మాటలు మనం వింటే, ఈ శరీరంతో చేస్తే, ఈ మనస్సుతో చేస్తే, ఈ హృదయంతో చేస్తే, మనలో ఉన్నటువంటి అంతరంగటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మనకు కనిపించడు. ఆ వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. లేకపోతే మన దేహము భూమిలో పాతపడిపోదు. ఆ యొక్క అంతరంగములో ఉన్నటువంటి ఆ వ్యక్తిని నిత్యము జీవింప చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన మాటలు వినగలిగితే, ఆ దేవుడు చెప్పిన మాటలు మనం వినగలిగితే, ఈ శరీరము తాత్కాలికమైనదండి. శాశ్వతంగా మనము జీవించాలి, అది దేవుని ఇష్టం. మనమందరము ఆ దేవుని మాటలు విందామా? ఆ కేకలు విందామా? ఆయన ప్రకటించే ఆ ప్రకటన విందామా? ఆయన బిడ్డలు ప్రకటన చేస్తూ ఉన్నారండి ఈ లోకములో. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మాటలన్నీ ప్రపంచానికి ప్రకటింపబడుతున్నవి. ఈ దేవుని మాటలు కనుక ఎవరు తృణీకరిస్తారో, ఎవరు నిర్లక్ష్యం చేస్తారో, ఎవరో హేళన చేస్తారో, ఎవరు అసహించుకుని మాట్లాడతారో, మీరు తప్పు చేస్తున్నారని గ్రహించండి. మీ తల్లిదండ్రులు ఏ విధంగా మీరు అసహించుకుంటారో, తండ్రి అయిన దేవుణ్ణి కూడా అదే అసహించుకుంటున్నారని జ్ఞాపకం చేసుకోండి. ఈ దేవుని అసహించుకుంటే, దూరం చేసుకుంటే, అసహించుకున్న వాళ్ళందరికీ జీవము లేదండి, నశించిపోతారు. వారు మధ్యలోనే పోతారు. అది ఎప్పుడు తెలుస్తుంది? హఠాత్తుగా ఎన్ని మార్లు చెప్పినా విననోళ్ళని వారికి మరణం హఠాత్తుగా వస్తుంది, ప్రమాదం హఠాత్తుగా వస్తుంది, నాశనం హఠాత్తుగా వస్తుంది. ఎంతకాలం నుంచి వార్త ప్రకటింపబడుతున్నదో, ఎంతమంది దీన్ని వెరితనముగా చూశారు. మనం పుట్టిన దగ్గర నుంచి మాటలు వింటూ ఉన్నాము. ఎంతమంది వెరితనముగా చూశారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా వెరితనముగా చూసింది. ఇప్పుడు ప్రపంచం మీదకి ఈ భయంకరమైన ఈ రోగాలు, ఈ కష్టాలు, ఈ వరదలు, ఈ తుఫాన్లు ఇవన్నీ వచ్చి హఠాత్తుగా మరణము వచ్చినప్పుడు ఎలా ఉంది మానవ జాతి పరిస్థితి? ఇప్పుడు దేవుడట మొర వినడట, ఆయన పట్టించుకోడట. అలాంటి స్థితి మనకు వద్దండి. ఆయన మాట విందాము, మనం క్షేమంగా ఉందాము, మన జీవితాలు సుఖంగా ఉంచుకుందాము. ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని, దేవుని మాటలు వినాలని మిమ్మల్ని ఈ వాక్యము ద్వారా గుర్తు చేస్తున్నానండి. ఈ మాటలు నిత్యం మీరు ధ్యానించండి, మీ జీవితానికి అన్వయించుకోండి. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీరందరూ కూడా క్షేమంగా ఉండండి. ఎటువంటి ప్రమాదం వచ్చినా మీరు భయపడాల్సిన అవసరం. ఆ విధంగా జీవించాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు మన జీవితాలకు ఆశీర్వాదంగా మార్చుకోవడం కనుక వందనాలండి. కొంచెం అనుకున్న దానికంటే సమయం కొంచెం మించిపోయింది, క్షమించాలి. ఒక 2 minutesలో నేను సింప్లిఫై చేసి చెప్పాలనుకుంటున్నానండి. చాలా ఒకటే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు జ్ఞానముగా ఉంటే ఆ జ్ఞానము
ఘోషిస్తుంది. ఏంటి అని అంటే, నా మాట వినండిరా బాబు అని. దేవుని మాట వినకపోతే మన పరిస్థితి కేర్ ఆఫ్ అడ్రస్ ఉండకుండా అయిపోతాం. కాబట్టి నేను ఒక చిన్న జరిగిన ఒక వాస్తవాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాను. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పటికీ ఫ్రెండ్ అయ్యేవాడు నాకు. అయితే తను నాకు జనరల్గా మేము మాట్లాడుకునేటప్పుడు నేను బేసిక్గా ప్రతిసారి ఏది మాట్లాడినా కూడా దేవుని కృప, దేవుని చిత్తము అని అనడం మాకు బాగా అలవాటు చిన్నప్పటి నుంచి. సండే స్కూల్కి వెళ్తూ ఉంటాం కాబట్టి సహజంగా అప్పటి నుంచి కూడా దేవుని మరి ఆ యొక్క రుచి ఎరిగిన వాడిగా నేను, ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం కదండి, అట్లా అనడం నాకు అలవాటు. సో నేను ఆ విషయం చెప్పినప్పుడు వాడు కొంచెం హేళన చేసినట్లుగా మాట్లాడాడు. అదేంట్రా ప్రతిదానికి దేవుని తేకలే, దేవుడు ఎందుకులే, బాగున్నావు కదా, బాగానే ఉన్నావు కదా అని అనేవాడు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, ఇది నా అలవాటు, నీకు అది ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా దేవుడి కృపను బట్టే నేను ఈరోజు సజీవంగా ఉన్నాను, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, నేను ఎల్లప్పుడూ ఇదే మాట చెప్తాను అని నేను వాడితో అన్నప్పుడు, దేవుని కృపతో సంబంధం ఏముందిరా అని అన్నాడు ఆ మాట. లేదులే, నీకు ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావు అనేసి నేను ఇంకా వదిలేశాను. గత కొన్ని నెలలు అయిపోయింది, మేము కాలేజ్లోనే ఉన్నాం, ఇంకా చదువుకుంటున్నాం, ఫైనల్ ఇయర్లో సంథింగ్ ఎప్పుడో. వాడు మాట్లాడుతూ ఇంకా దేవుడే చేయాలరా అని అన్నాడు. ఏదో ఒక డిస్కషన్. ఏంటి డిస్కషన్ అంటే, వాళ్ళ రిలేటివ్స్ ఎవరికో ఒంట్లో బాగోక దే గాట్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్. సో ఆ యొక్క సందర్భాన్ని మేము డిస్కస్ చేసుకుంటూ ఇక దేవుడే హెల్ప్ చేయాలరా అని అన్నాడు. బేసిక్గా వాడు దేవుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మడు, నాస్తికుడు బేసిక్గా. అలాంటిది వాడు నోట్ల నుంచి చూసారా ఏ మాట వచ్చిందో. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎంత విర్రవైగిపోతున్నా కూడా, నాకు విపరీతమైన జ్ఞానం ఉంది అని ఎంత రెచ్చిపోయినా కూడా, ఈ మనిషి ఏదో ఒక టైంలో దేవుని దగ్గరికి రావాల్సిందే. ఖచ్చితంగా దేవుని సహాయం లేకపోతే మనం ఏమీ చేయలేం అన్న యొక్క వాస్తవాన్ని గ్రహించుకునే రోజు ఖచ్చితంగా మూర్ఖంగా ఉన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక రోజు ఆ టైం వస్తుంది. కాబట్టి మనం ఎంతో జ్ఞానముగా మనం ఉన్నాము అని మనం అనుకుంటాం, కానీ అది దేవునికి విరుద్ధంగా ఉంది అని మనం తెలుసుకున్నాం. కాబట్టి దేవునికి ఆధ్యాత్మికంగా పారిపోయే వారిగా, దూరం అయిపోయేవారుగా ఉండకుండా దగ్గరగా ఉంటూ, దగ్గరికి వస్తూ, ఆయన చెప్పే మాటలు వింటూ, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతూ, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇలాంటి వ్యాధులు ఇంకెన్ని వచ్చినా కూడా ఆయన చిత్తంలో మనల్ని భద్రపరుస్తూ మనల్ని కాపాడతారని నేను విశ్వాసంతో మరి మాటలు నేను చెప్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క కూడికను ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాలంలో నాయన మరి ఎటువంటి టెక్నికల్గా ఇష్యూస్ మరి రాకుండా ఈ యొక్క ఆల్మోస్ట్ 1 hour కూడా నాయన మీతో కొద్దిసేపు గడపడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మా యొక్క జీవితము నాయన మీ సాక్షార్థమై ఉండటకు సహాయం చేయండి. మీరు ప్రతి ఒక్కరితో మాట్లాడారు. అవును ప్రభా, మా జ్ఞానము నాయన ఈ లోక జ్ఞానము మీకు వెరితనముగా ఉన్నది. అవును ప్రభా, మరి మీ జ్ఞానమును మేము రుచి చూచేవారిగా, మీ జ్ఞానమును మేము సంపాదించుకునేవారిగా, మీరు పిలిచే మాటను మేము వినిపించుకొని ప్రభా, మరి మీకు బిడ్డలుగా మేము ఉండేలాగున, మీ వైపు తిరుగులాగున, మీకు ఇష్టలుగా బ్రతుకుటకు సహాయము చేయండి. ప్రమాదములో పొంచి ఉన్నప్పుడు మమ్మల్ని మేము కాపాడుకునే జ్ఞానమును మేము సంపాదించుకున్నటకు సహాయం చేయండి. అట్టి జ్ఞానము మీ దగ్గర నుంచే వస్తుంది అన్నాక ఆ యొక్క సత్యాన్ని గ్రహించుకున్నటకు మా ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని, ఈ యొక్క సమయాన్ని మీరు మాకిచ్చి మేము మీకు కొద్ది నిమిషంలో మేము మిమ్మల్ని పాట ద్వారా, వాక్యము ద్వారా ఎంతో కొంత మిమ్మల్ని మేము ఆరాధించామని, ఈ యొక్క మాటలు మీకు సంతోషకరంగా ఉన్నాయని నమ్ముతూ, మరి ప్రతి మాట కూడా మా యొక్క జీవితాలలో ఫలించుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.